ఎమ్మెల్సీ కవిత ఒంటరి అవుతున్నారా? సొంత జిల్లా ఇందూరులోనూ మద్దతు కరువైందా? ఓవైపు పార్టీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీకి కూడా దూరం అయిపోయారా? కవితపై ఎమ్మెల్సీ మల్లన్న కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన గులాబీ కేడర్ ఎందుకు మౌనంగా ఉంది? తాజా వివాదాలతో కారుతో కవితకు బంధం తెగిపోయినట్లేనా? కవిత వర్సెస్ మల్లన్నగా వార్. కవితకు అండగా నిలువని కారు పార్టీ. కవిత కామెంట్లపై నోరు విప్పని బీఆర్ఎస్. కవిత పర్యటనలకు దూరంగా బీఆర్ఎస్. నిజామాబాద్ జిల్లాలో ఒంటరవుతున్న కవిత. ఇందూరు జిల్లాలకు కవితకు మధ్య దూరం పెరుగుతుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఇటీవలే కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. ప్రస్తుత తరుణంలో జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించకపోవడం చర్చనీయాంశమవుతోంది. కేసీఆర్ కూతురుగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. జిల్లాలో పార్టీని ఒంటి చేత్తో నడపగలిగిన కవిత ప్రస్తుతం తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఒకరిద్దరు మండల స్థాయి నాయకులు తప్ప ప్రథమ శ్రేణి నాయకత్వం ఎక్కడా కూడా స్పందించకపోవడం గమనార్హం. మాజీ సీఎం కేసీఆర్ కు కవిత గతంలో పార్టీ పరిస్థితిపై లేఖ రాసింది. ఆ తర్వాత లేఖ లీకు కావటం, అమెరికా పర్యటన నుంచి వచ్చిన ఆమె బహిరంగంగా పార్టీలో దెయ్యాలు ఉన్నాయంటూ కామెంట్స్ చేశారు. అలా కవిత కామెంట్స్ పై జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత జిల్లాకు వచ్చిన ఆమెకు ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు స్వాగతం పలకలేదు. చివరికి ఆమెను స్వాగతం పలుకుతూ పెట్టిన ఫ్లెక్సీల్లో సైతం కేసీఆర్ ఫోటో తప్ప ఇతర నాయకుల ఫోటోలు ఏవీ పెట్టలేదు. ఆమె పర్యటనకు సైతం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దూరంగా ఉన్నారు. ఒకరిద్దరు పెద్ద నాయకులు తప్ప ఆమె పర్యటనకు గులాబీ శ్రేణులు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా తీన్మార్ మల్లన్న కవితపై చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో జిల్లాలో కవిత సొంత మండలం నవీపేట ఇతరత్ర ప్రాంతాల్లో మండల స్థాయి నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. అంతే తప్ప ఎక్కడా కూడా ప్రథమ శ్రేణి నాయకత్వం స్పందించకపోవడం జిల్లాలో కవిత ఒంటరి అవుతున్నారనే ప్రచారానికి బలం చేకూరుస్తోంది. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నందుకు గాను మల్లన్నకు చెందిన కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఈ తరుణంలో అనుచిత వ్యాఖ్యలతో ఆవేదనకు గురైన కవితకు బీఆర్ఎస్ నుంచి మద్దతు లేకుండా పోయింది సరే, కానీ సొంత కుటుంబం నుంచి కూడా ఆమెకు సపోర్ట్ లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూసుకుంటే పార్టీ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ గులాబీ నాయకత్వం అండగా ఉండాల్సింది పోయి పట్టించుకోనట్లు వ్యవహరించింది. ఇక కుటుంబం నుంచి కూడా మద్దతు లేకుండా పోవటంతో కవిత ఒంటరయ్యారన్న భావన వ్యక్తమవుతోంది. ఇలా కల్వకుంట్ల కుటుంబం కలహాలతో ప్రస్తుతం కాలం వెళ్లదీస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు పేలుతున్నాయి.